శ్రీగురుభ్యో నమ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మనం నారాయణీయంలోని శ్లోకాలను వివరంగా అర్థం చేసుకుందాం. మొదట నారాయణీయాన్ని పరిచయం చేసుకుందాం. నారాయణీయం అనేది శ్రీ మహావిష్ణువు స్తుతిస్తూ ముఖ్యంగా కేరళలోని గురువాయూరప్పను స్తుతిస్తూ రచించబడిన ఒక అత్యద్భుతమైన సంస్కృత భక్తి కావ్యం. నారాయణునికి సంబంధించిన కథ నారాయణీయం. ఈ గ్రంథంలో మొత్తం 100 అధ్యాయాలు ఉన్నాయి. కవి నారాయణ భట్టతిరి వాటిని దశకాలు అని పేర్కొన్నాడు. 10 శ్లోకాలు కలది ఒక దశకం. ప్రతి దశకంలోనూ చివర కవి నా రుగ్మతలను తొలగించు, నాకు భక్తిని అనుగ్రహించు, నాకు మోక్షం ప్రసాదించు అంటూ ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకోవడం మనం చూడవచ్చు. క్రీస్తు శకం 1560 1560లో జన్మించిన మేల్పత్తూరు నారాయణ భట్టతిరి తన 16వ ఏటనే సమస్త విద్యలను అలవోకగా అభ్యసించాడు. శ్రీ పిషగడి అనే విఖ్యాత పండితుణ్ణి తన గురువుగా స్వీకరించాడు. గురువుగారి వాతరోగాన్ని తను స్వీకరించి గురుదక్షిణగా తన పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆయనకు సమర్పించాడు. కోరి తెచ్చుకున్న వాతరోగం ప్రకోపించిన స్థితిలో ఆ బాధను తొలగించుకునే నిమిత్తం భాగవత రచన ప్రారంభించి దానికి నారాయణీయము అని పేరు పెట్టాడు. గురువాయూరు దేవాలయంలో 100 రోజుల పాటు భట్టతిరి తన రచనను సాగించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రంథ రచన పూర్తి చేసి శ్రీకృష్ణ దర్శనం పొందే సమయానికి ఆయన వయస్సు కేవలం 27 ఏళ్ళు మాత్రమే. గురువాయూరు దేవాలయంలో ప్రతిష్టమైన శ్రీకృష్ణ విగ్రహము స్వయంభూ, మానవ కల్పితం కాదు అని అక్కడి స్థల పురాణం తెలుపుతోంది. పాతాళ శిలలో మలచబడిన ఈ విగ్రహాన్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు ఇచ్చారట. బ్రహ్మ ఈ విగ్రహాన్ని సుతపుడు పృష్ణి దంపతులకు ఇచ్చారట. తర్వాత ఆ దంపతులు అదితి కశ్యపులుగా, దేవకి వసుదేవులుగా జన్మించారు. తండ్రి అయిన వసుదేవుని నుండి ఆ విగ్రహాన్ని పొందిన శ్రీకృష్ణుడు దాన్ని ద్వారకలో ప్రతిష్ఠించి కొలిచేవాడు. తన అవతారం చాలించబోయే ముందు శ్రీకృష్ణుడు తన విగ్రహాన్ని తన భక్తుడు స్నేహితుడు అయిన ఉద్ధవునకు అప్పగించి కలియుగంలో మానవులను ఉద్ధరించేటందుకు ఎక్కడైనా దాన్ని ప్రతిష్ఠించమని చెప్పాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతిని ప్రతిష్టకు సరి అయిన ప్రదేశాన్ని కనుగొనడంలో సాయం చేయమని ఉద్ధవుడు అర్థించాడు. పరమేశ్వరుడు వారికి కలలో కనిపించి పశ్చిమ సముద్ర తీరంలో పరశురామ క్షేత్రంగా పేరుగాంచిన కేరళలోని అంబాపురము అనే ఊరికి సమీపంలో ఒక స్థలం చూపించాడు. బృహస్పతి వాయుదేవుని తోడ్పాటుతో ఆ స్థలంలో విగ్రహ ప్రతిష్టాపన చేశాడని, గురువు వాయువు ఇద్దరిచే నిర్మితమైన దేవాలయం కల ఊరు కాబట్టి దానికి గురువాయూరు అని పేరు పెట్టారని సమాచారం. ఈ గురువాయూరు కృష్ణుణ్ణి అప్పన్ అని ఆ ప్రాంతం వారు ఆప్యాయంగా సంబోధిస్తారు. అందుకనే ఆ గురువాయూరులోని కృష్ణుణ్ణి గురువాయూరప్ప అని పిలుస్తారు. సర్పయాగం చేయడం వలన జనమేజయునకు దాపురించిన కుష్టు వ్యాధి ఈ గురువాయూరు శ్రీకృష్ణుని కారుణ్యంతో నయమైంది అని నారద పురాణం చెప్తోంది. కాబట్టి కలియుగ ప్రారంభంలోనే దాదాపు 5077 సంవత్సరాలకు ముందే గురువాయూరు కృష్ణుడు అక్కడ కొలువు తీరాడు అని చెప్పవచ్చు.
ఈ నారాయణీయము సాక్షాత్తు శ్రీమద్భాగవతం యొక్క సంక్షిప్త రూపం. వ్యాస మహర్షి రచించిన శ్రీమద్భాగవతంలోని సుమారు 18,000 శ్లోకాల సారాంశాన్ని భట్టతిరి కేవలం 1036 శ్లోకాలలో ఎంతో మధురంగా కుదించి నారాయణీయంగా మలిచారు. నారాయణ భట్టతిరి గారు తన గురువు గారికి వచ్చిన తీవ్రమైన వాత వ్యాధిని, అంటే కీళ్ళ నొప్పులు, పక్షవాతం ఇటువంటివి తన దేహంపైకి స్వీకరించి ఆ వ్యాధి బాధను భరించలేక కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గురువాయూరు చేరుకున్నారు. అక్కడ శ్రీకృష్ణుని సన్నిధిలో కూర్చొని ప్రతిరోజు స్వామిని స్తుతిస్తూ ఒక దశకం, అంటే సుమారు 10 శ్లోకాల సమూహాన్ని దశకము అంటారు. ఒక దశకం చొప్పున 100 రోజుల పాటు రచించి గానం చేశారు. 100వ రోజు నారాయణీయం పూర్తి కాగానే ఆయన వ్యాధి పూర్తిగా నయమైపోయి ఆయనకు స్వామివారి దర్శన భాగ్యం కూడా కలిగింది అని చరిత్ర చెబుతోంది. ఈ గ్రంథంలో మొత్తం 100 దశకాలు, ఒక్కొక్క దశకానికి 10 శ్లోకాలు చొప్పున మొత్తం 1036 శ్లోకాలు ఉన్నాయి. ఇది శ్రీ మహావిష్ణువు పాదాల నుండి శిరస్సు వరకు చేసే కేశాది పాద వర్ణనతో చివరిగా ముగుస్తుంది. విష్ణువు యొక్క వివిధ అవతారాలను, ముఖ్యంగా శ్రీకృష్ణుని జననం నుండి వైకుంఠ ఆరోహణ వరకు ఉన్న లీలలను ఇది కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తుంది. ఇది ఆరోగ్యప్రదాయిని. భట్టతిరి గారికి వ్యాధి నయమైనట్లే ఈ నారాయణీయం పారాయణం చేయటం వల్ల దీర్ఘకాలిక రోగాలు దరి చేరవని, ఆయు ఆరోగ్యాల వృద్ధి చెందుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఆయు ఆరోగ్య సౌఖ్యం అనే ఫలశ్రుతితోనే ఈ గ్రంథం కూడా పూర్తి అవుతుంది. సంపూర్ణ శ్రీమద్భాగవతాన్ని చదవడానికి సమయం లేనివారు ఈ నారాయణీయాన్ని పారాయణం చేస్తే భాగవతం చదివినంత విశేషమైన పుణ్య ఫలం దక్కుతుంది అని కూడా అంటారు. ఇటువంటి మహత్తరమైన నారాయణీయంలోని శ్లోకాలను అర్థము భావాలతో మనం వివరంగా రేపటి నుంచి తెలుసుకుందాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా చేత ఎంత మేర పలికిస్తే అంత మేర వివరించటానికి ప్రయత్నం చేస్తాను. ఓ తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.